బా ఇదిగో ఇక్కడ శనగలు వేసాను కదా, అవి తీస్తున్నా అనమాట. చెట్టు అయి చచ్చిపోయింది, తీస్తున్నా. మనం ఒకసారి వీడియో తీసాం కదా, మన పెరట్లో శనగ మొక్కలు వేసానన్నా, మనం తీసాం. అయ్యే వెతుకుతున్నా. ఇదిగో వచ్చేసినాయి, చూడు, చూపిద్దాం. ఇదిగో వచ్చేసినాయి. బాగా అవును, ఇదిగో చూడు, అలా బాగుంది. మరి వీడికి లడ్డు దా దా ఇది తింది, ఇదిరా, ఇది ఇది చేప, దా, ఇదిగో 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 తిను, ఇది రా, ఇది రే. ఫ్రెండ్స్ ఇదిగండి, మరి మా పెరట్లో వేసినటువంటి శనగ మా అబ్బాయికి తీస్తున్నా. వాడు తింటున్నాడు. ఫ్రెండ్స్ బాగున్నారా? మరి మీకు ఒకసారి మా పెరట్లో వేసినటువంటి మొక్కల్ని చూపించాను. ఆ టైంలో మనం శనగ మొక్కలని వేసానని చూపించాను కదా ఫ్రెండ్స్. మరి అవి అయితే పండిపోయి చెట్టు చచ్చిపోయింది. మరి వాటికి వెతుకుతూ శనగలు అని తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, మరి తీస్తున్నా. అయితే ఇప్పుడు చూద్దాం ఎన్ని దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడైనా మీ పెరట్లో ఇలాంటి మొక్కలు వేసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. దొరికింది కానీ మొక్కలు వచ్చేసినాయి, కొన్ని కొన్ని పాడైపోయినాయి, కొన్ని చెదలు తిన్నాయి, కొన్ని మొక్కలు వచ్చేసినాయి. ఒకసారి చూపిద్దాంతే, ఒకసారి తీసుకురా. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి ఏదైతే కొన్ని మొక్కలు వచ్చేసినాయి. మరి చాలా రోజులు అవుతుంది కదా ఇది తీయలేదు. మేము పనిలో ఉండి జీడి తోట తుప్పలనేది కొడుతూ ఉండి మేమైతే వీటికి పట్టించుకోలేదు. సో మొక్కలు అనేది వచ్చేస్తున్నాయి. చూడండి, మొలకలు వచ్చేసినాయి. మరి ఇలాగ చాలా పాడైపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ముందుకు చూసుకుంటే బాగుండు నిజం కూడా. తెలీదు. మరి ఈ పంట ఎన్ని రోజులకు వస్తుందో మాకు అవగాహన అనేది తెలియదు ఫ్రెండ్స్. ఇది శాంపిల్ గా అయితే వేస్తాము. మరి బాగానే వచ్చినాయి, బట్ మేమే లేట్ గా చూసుకున్నాం. ఇంకో చెట్టు చూద్దాం. ఇది మొత్తం ఉన్నాయి బాగా, కానీ డొంక ఎక్కువ అయిపోయింది కదా, తెలుతలేదు. చూసావా, ఎక్కడో చెట్టు ఎక్కడ వేస్తామో కూడా ఐడియా లేదు. చూస్తున్నా ఈ చెట్టేనా? ఇదిగో వావ్, బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది చూడండి సరికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా. చూడండి, చూద్దాం అటు కోద్దాం. అప్పుడే తినకు, వేపుకుందాం, ఓకేనా? ఉంచు. కూడా కొన్ని ఉన్నాయి. చూద్దాం, అన్ని దొరుకుతాయి దొరకవో మన తినడానికి, పిల్లలకి. ఇసుక గరువు నెలలో వేస్తే బాగుంటుంది అనుకుంటా కదా. ఇక్కడ బాగుండదులే, కాలు వచ్చి ముసగాని తీసుకెళ్ళిపోయి. నేనే పొడిచి పారేస్తాను అనుకున్నట్టుకి. ఇక్కడ పీకుదాం ఫ్రెండ్స్. మరి నేను సెట్ అయితే పీకుతున్నా. మరి శలకలు ఉన్నాయో లేదో చూద్దాం. వావ్, ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి, బాగా ఎక్కువ కాదు, సరిపడ ఉన్నాయి.
చక్కగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండు. ఇంకా మనకు పంట గురించి ఏమాత్రం అవగాహన లేదు. సో పైగా మనం చాలా బిజీ. ఏంద్ర అది రెడ్డు వేపుకుందాను రా. ఇదేడు దుంపిది చూడు. అవి ఒకసారి చూస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇదేడు దుంపో నాకైతే చిలకడ దుంప చూద్దాం. అది చిలకడ దుంప బాగుందిరా. పురుహే చాలా పెద్దది బా. ఒకసారి పెద్దది బోరు బాబు చాలా కిందకుంది. పెద్ద ఇదిగోండి ఫ్రెండ్స్, మా పెరట్లో మా అమ్మగారు అయితే చిలకడ దుంపలు కూడా వేస్తారు. మరి ఇదైతే రెడ్ దుంప చూడండి ఎలా ఉందో. చూసారు కదా. మరి వీటికి అయితే ఎటువంటి మందు కూడా వేయలేదు ఫ్రెండ్స్. చాలా పెద్ద దుంప ఊరింది. తీస్తున్నాను భద్రంగా, చక్కగా తీస్తున్నా. చూపిస్తాను ఒకసారి ఆగు బాస్. మరి చాలా చక్కగా తీయాలంటే తీద్దాం చక్కగా తీద్దాం పాడవకుండా. వావ్ ఉన్నాయి బాయ్. ఎంత ఉన్నాయి దుంపలు వచ్చినది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. ఇంకా చాలా బాగుంది కదా. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. రెడ్గా ఉంది. పట్టుకో పట్టుకో పట్టుకో. అదిగోండి. ఉన్నాయి చాలా వేసాను బాగా. కొన్ని పాడిని అంటే గొప్పలు పట్టేమే కానీ నాశనం చేసినాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో శనగలు అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఊగో సీమలే తినేస్తాయి. చదసీమలు ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా మటుకు తినేసినాయి సీమలు. అది చూడండి ఫ్రెండ్స్, అది మొక్క ఎలా వస్తుందో. శనగల మొక్క ఇదిగండి. ఇది మొక్క అండి ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చిన్న మొక్క ఎలా వస్తుంది, ఆకులు కూడా అలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఎట్లా ఉన్నాయో. ఆల్రెడీ ఇది మొక్కలు వచ్చేసినాయి. ఇదిగోండి ఆల్రెడీ మొక్క వచ్చింది. అదైతే అలా ఉంచుతాను. అది ఇష్టం కొద్దీ సమ్మర్కి బతుకుంటే నెక్స్ట్ ఇయర్కి సమ్మర్కి వస్తాయి. మూదలు కూడా తినేసి ఇక్కడ చెట్టు కదా. ఇదే ఒకటిదే ఇంకా ఎందుకంటే చెట్లు ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుబురుగా వచ్చేసినాయి మొక్కలు ఇవన్నీ. అవతలకి వెళ్దాం. ఇంకెక్కడ ఉన్నాయి. ఉంటాయి బట్ ఈ
పిచ్చి డొంక ఎక్కువగా ఉంది కాబట్టి ఇదేదో ఈడ చూద్దాం. ఏంది సెలగానే లేదు. చాలా మిస్ అయ్యాను బా, చాలా చెట్లు వేసాం కానీ పిచ్చి డొంక వల్ల కనిపించలేదే. పైగా ఇవి చిలకడ దుంపలు వేసారు వీటిలో. ఫ్రెండ్స్ నేనైతే చాలా చెట్లు వేసాము, కాకపోతే ఈ ఎక్కువగా డొంక ఉంది కదా ఫ్రెండ్స్, సరిగ్గా కనిపించలేదు. ఎక్కడెక్కడ వేసామో కూడా మర్చిపోయాము. మరి ఇంత డొంక ఉంది, పిచ్చి డొంక, దీనివల్ల మనకేం దొరకట్లేదు ఫ్రెండ్స్. అలాగే వెతికి వెతికి చూస్తున్నా, ఎక్కడైనా మిస్ అయ్యానా అనేది చూస్తున్నా ఫ్రెండ్స్. మనం గొప్పలు పట్టాం కాబట్టి దాని ఐడియా ప్రకారం నేను చూస్తున్నా ఫ్రెండ్స్. ఏదనుకుంటా ఏదనుకుంటా ఇదిగో ఫ్రెండ్స్, మరి చివరకు ఇన్నైతే దొరికినాయి, మీకైతే చూపిస్తాను. ఇది వచ్చి తిరగడ దుంప, ఇది చూడండి దొరికినాయి. ఇంకా చాలా మొక్కలు వచ్చేసినాయి ఫ్రెండ్స్, మొక్కలు వచ్చినాయి. అలాగే కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని సదాని తినేసింది. నేను చాలా లేట్ గా తీసాను కదా, మరి కొన్ని పనుల వల్ల నేనైతే ఎర్లీగా తీయలేకపోయాను. మా అమ్మ వాళ్ళు చెప్పుండేసరికి ఈ రోజు అయితే ట్రై చేశాను ఉన్నాయా లేదని. అందులో కొన్ని దొరికినాయి. ఇంకా మన చేతులతో వేసుకున్నాను కాబట్టి ఎన్ని దొరికినా హ్యాపీగా తినేయడమే. మరి వీటిని వేపి చూద్దాం ఎలా టేస్టీగా ఉంటాయో. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే శనగలు దేవాను కదా, ఇప్పుడైతే వేపుతున్నాను. మరి ఇలా తోలుతోనే వేపుతున్నా, ఎందుకంటే ఇలా ఒలిసేసి వేపితే వాళ్ళు మాడిపోతాయని భయం వేస్తుంది, అందుకని తోలుతో వేపుతున్నా. ఓకే చూడండి, ఎప్పటికి వేగుతాయి, తోలు తీసినా బాగుండేమో. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒకటి చూస్తున్నాను, ఉడికిందో లేదో. వేగితే ఓకే, వేగకపోతే ఇంకా ఉడికిద్దాం. చూడండి ఇవైతే ఉడికినాయి, దగ్గర తీసుకుందా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఉడికినాయి, మంచిగానే ఉడికినట్టున్నాయి. ఒకసారి టేస్ట్ చూద్దాం. వేగినాయి ఫ్రెండ్స్, ఇంకొక 10 minutes దాకా ఉంచుతాం, ఇంకా బాగా ఉడికేలాగా. ఫ్రెండ్స్ నేనైతే వేగాయి, ఇప్పుడు దించుతున్నా, చూద్దాం ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేపాను. ఇవ్వండి, చూసారు కదా పచ్చగా ఉన్నాయి. వావ్, ఇలాగైతే కూర అనేది రావాలి ఫ్రెండ్స్, వేపితే మంచిగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మెత్తగా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మరి మీరు ఎప్పుడైనా మీ సొంతంగా పండించుకున్నటువంటి పంట ఇలాగా
మంచిగా తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా దృఢంగా కల్చర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.